జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు శనివారం వీక్ ఆఫ్ ఉండడం వల్ల రాజమండ్రి రావడం జరిగింది. సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాభారత ప్రవచనం మీద 10వ రోజు జరుగుతుంది ఇవాళ ప్రవచనం. అందుకు రావడం జరిగింది. వీడియో కూడా నేను చాలా రోజుల నుంచి పెట్టలేకపోతున్నాను. కారణం నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కూడా నాకు కుదరట్లేదు. ఫ్రీ టైం ఇప్పుడు కుదిరింది. చూడండి గోదావరి నది ఎంత అద్భుతంగా ఉందో. అది కూడా ట్రైన్ నుంచి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. ఫైనల్లీ రాజమండ్రి దిగానండి. నేను వచ్చింది విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్. మార్నింగ్ 7కి ఎక్కాను. ఈవినింగ్ 4:30కి అట్లా దిగానండి. మెట్లెక్కి వెళ్తున్నాను బయటగా. స్టేషన్ యొక్క వాతావరణం అంతా చూడండి, పరిసర ప్రాంతాలు. నేను ఇప్పుడు రాజమండ్రి బయట వచ్చాను, వాటి యొక్క పరిసర ప్రాంతాలు. ఇక్కడ నుంచి హిందూ సమాజ ప్రాంగణం నడుచుకుంటూ వెళ్తే 1.5 కిలోమీటర్ని నేను మ్యాప్లో చూశాను. చూడండి, రాజరాజ నరేంద్ర చోళులు, ఆయన టీవీ, ఆయన నిలబడ్డ విషయం. ఫైనల్లీ నడుచుకుంటూ నేను హిందూ సమాజ ప్రాంగణంలో మహాభారత ప్రవచనానికి వచ్చానండి. కొద్ది దగ్గరలోనే ఉంది, 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాను. ఇగోండి సామవేద షణ్ముఖ శర్మ గురువు గారిది మహాభారత ప్రవచనం యొక్క ప్లేస్. హిందూ సమాజ ప్రాంగణం అని మ్యాప్లో కొట్టండి. హిందూ సమాజ ప్రాంగణం త్యాగరాజ నగర్ అని మ్యాప్లో కొడితే మీకు ఇది రూట్ అని చూపిస్తుందండి. లోపల వెళ్ళడం జరుగుతుంది. స్వామి గురువుగారి చిత్రపటం అనేది ఇచ్చారు. నేను తొందరగా రావడం జరిగింది. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. లోపలికి వెళ్ళబోతున్నాను. కొంత పెద్ద వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వచ్చారండి ప్రవచనానికి. ఆ విధంగా నేను వాళ్ళతో పాటు నేను ఈ ప్లేస్లోనే గురువుగారు మహాభారతం అనేది చెప్తారు. గురువుగారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.